దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజ, సెక్రటరీ డాక్టర్ జి వినోద్ అటెండ్ అయ్యారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని కొనియాడారు నేతలు. కాకా ఆశయ సాధనకు కృషి చేస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో వెంకటస్వామి ఓ లెజెండ్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నారని వివరించారు. ఇక ప్రతి ఒక్క పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతో కాకా అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారని వివరించారు. కాలేజ్ నిర్వాహకులు అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వారు ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. వెంకటస్వామి గారు is one of the legends of politics of our time. Coming from the background that he did and reached the dizzy heights of Indian politics. వారు వెంకటస్వామి గారు బహుశా చేయని పదవి లేకపోవచ్చు. I mean, from Montessori to postgraduate, you are providing in the heart of the city for 5,000 students a quality education, that too on a not on a profit motive but on a service motive. I heartfully congratulate you and I appreciate you. మీరు చెప్పిన ప్రతి విషయం నేను చాలా జాగ్రత్తగా విన్నా. మరి సమాజంలో దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అగ్రకులాల్లో నిరుపేదలకి ఏమాత్రం లాభాపేక్ష లేకుండా, ప్రాఫిట్ మోటివ్ లేకుండా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు పూర్తి డెడికేషన్తో చేయడం, ఇది మనస్ఫూర్తిగా నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. వెరీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్, వెరీ సక్సెస్ఫుల్ politician. I only feel that he would have reached even greater heights if he had not taken some wrong steps. Very successful in his politics, in his education field. Vivek, I wish you all the very best. And I'm very sure to share with the family and the audience that I'm very sure that in very short time the Gaddam family will see one more elevation. Mana Samajanlo, the biggest contribution anybody can make is education for the weaker sections, and I'm very, very happy that the Ambedkar group of institutions is doing that. Mari meer quality education మీద focus చేయడం without any profit motive is very rare in these times. Most educational institutions that I come across, even those who provide good high quality education, mostly based on a profit motive. ఎప్పటికప్పుడు మమ్మల్ని పరిశీలిస్తూ మార్గదర్శనం చేస్తూ తెలంగాణ సాధనకు సంబంధించి ఈరోజు మేము గట్టిగా కొట్లాడినామంటే మా ఆయనకు ఒక పెద్ద అండగా ధైర్యంగా నిలిచిన వ్యక్తి వెంకటస్వామి గారు. నేను తెలంగాణ చూసిన తర్వాతనే నా శ్వాస విడుస్తానని చెప్పి తెలంగాణ సాధనకు మమ్మల్ని ప్రేరేపించి తెలంగాణ సాధించినాక ప్రాణాలు అర్పించినటువంటి వెంకటస్వామి గారు మన మధ్యలో లేకున్నా వారి యొక్క సేవలు, వారి యొక్క జ్ఞాపకాలు, వారు చేసినటువంటి అనేకమైనటువంటి చారిత్రాత్మక కార్మిక రంగంలో కావచ్చు, నియోజకవర్గాన్ని కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అనేక సందర్భాల్లో వారిని ఎప్పుడు కూడా మరిచి ఉండలేని విధంగా వారు ఒక చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నటువంటి వెంకటస్వామి గారిని ఈరోజు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈనాటి యువత రాజకీయాల్లో కానీ వివిధ సామాజిక కార్యక్రమాల్లో కొంత ఈజీ నేచర్గా ఉండేటువంటి పరిస్థితుల్లో వెంకటస్వామి గారు ఏ విధంగా శ్రమపడ్డారు, కార్మిక నాయకుడిగా పేద వర్గాల కోసం పోరాడుతూ అవసరమైతే పార్టీలో అధికారంలో సహచార మంత్రులు, ముఖ్యమంత్రితో సహా పేదలకు సంబంధించి న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి పెద్దలు వెంకటస్వామి గారిని ఆదర్శంగా తీసుకోవడంతో పాటుగా పార్టీ పట్ల క్రమశిక్షణ, పార్టీ ఆనాడు కష్టంలో ఉంటే ఈ రోజున్నటువంటి 24 అక్బర్ రోడ్ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చి ఎప్పటికి కూడా జ్ఞాపకం ఉంచుకునే విధంగా పార్టీకి తన కష్టకాలంలో అండగా ఉన్నటువంటి వ్యక్తి. And the family which we have taken up in terms of the responsibility for all the institutions to grow and make it as a knack which has already been conferred, and we would like to see that this kind of recognition will go throughout the country. And we are very proud to announce that the law college faculty, which has got so many courses which is going to teach people
And we have a huge demand for the law college. As far as the people who come over here, that includes all the IAS, IPS, chief secretaries, everybody come and write the exam over here. We see a lot of cars coming from the government side. But again, ultimately, our privilege to host this kind of occasions has been a great privilege provided by my father. And altogether, me, my brother, Saroja madam, and all the staff who are working over here, we take the responsibility to see that everybody are comfortable. We take the responsibility to see that the institution grows. And I request the honorable ministers, both of them, to extend whatever possible support they can recommend to the honorable chief minister to see that this institution goes to the levels where people recognize it in the international level. We do not know how the time passed. 2014 to 24 appears to have walked away. So this kind of time streaming which is proceeding at a high pace, I think people need to understand that we all need to cover ourselves up. Let's move, let's make this organization a big one, and let my father and the entire name flourish across the international world. కాకా గారు చనిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ కాకా గారి కొడుకు అని చెప్పినప్పుడు అందరూ కూడా ప్రేమగా నన్ను పిలిచి నాకు నా సమస్యలు అర్థం చేసుకొని ఎక్కడ కూడా ఆ గౌరవం ఏదైతే కాకా గారికి వారు ఇచ్చేవారో అదే ఆ రెస్పెక్ట్ మాకు ఇస్తూ ఈ కాకా గారిని గుర్తించుకొని ఎక్కడ పోయినా కానీ కాకా గారు ఇక్కడ హెల్ప్ చేసినారు, ఈయనకు ఉద్యోగం ఇప్పించినారు, ఈయనకు కాలేజ్లో సీట్ ఇప్పించినారు అని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే గుర్తించుకుంటుంటారు. నాకు కూడా అనిపించింది నిజంగానే కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు బీద ప్రజల గురించి ఆలోచించేవారు. దాంతోపాటు విద్యతో పాటు వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే పాస్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అవసరము. సో కమ్యూనికేషన్ స్కిల్స్, న్యాక్ రావడం అంటే నేషనల్ అక్రెడిషన్ అన్నమాట. ఇది కేంద్రం యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో వారు న్యాక్ వారు సర్వే చేస్తుంటారు. దాంట్లో నిజంగానే అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ డిగ్రీ కాలేజ్కి ఆ రోజు ఏ కేటగిరీ రావడము చాలా గొప్ప విషయము. టాప్ 25 కాలేజెస్లో మన బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ దాంట్లో ఇండియా టుడే సర్వేలో రావడం జరిగింది. 4 జడ్జెస్ మన అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పాస్ అయిన వారు 4కి జడ్జెస్ కూడా వారు పాస్ అయ్యి వారు జడ్జెస్ కావడం జరిగింది. సుమారు 50 లక్షల వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాము. స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలి. కాకాతోని ఎవరు హెల్ప్ తీసుకొని వాళ్ళు లేరని నేను భావిస్తున్నా. అందులో నేనొక్కడిని. నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలలో వచ్చి ఐ టేకెన్ ద హెల్ప్ ఫ్రమ్ ద కాకా. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఆ బ్లెస్సింగ్స్ ఇంకా ఉన్నాయి. తప్పనిసరిగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ కాలేజ్ యాజమాన్యాన్ని అందరికీ కూడా నేను వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. 10 years ఎట్లయిపోయినాయి అసలు కాకా లేని జీవితం అని చెప్పి మా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తుంటే ఒకటే పాయింట్ బయటకు వచ్చింది. కాకా గారు తీసుకున్న నిర్ణయాలు, వారు ఇచ్చిన స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఈ కాలేజ్ నడుస్తుంది. ఈ కాలేజ్కి కాకా గారికి 50 సంవత్సరాల నుంచి కాలేజ్ నడుపుతున్నారు. 2 లక్షల స్టూడెంట్స్ ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి అనేక మంచి మంచి పొజిషన్స్ వాళ్ళు ఈరోజు పొజిషన్స్లో కూర్చున్నారంటే చాలా గర్వంతో ఈరోజు కాకా గారిని గుర్తు చేసుకొని కాకా గారున్న వారి స్ఫూర్తి ఇచ్చిన వారి ధైర్యంతో అనేక వర్గాలు, పర్టిక్యులర్లీ బడుగు బలిగిన వర్గాలకు మేము అండదండగా ఉంటామని చెప్పి ఎక్కడ సీట్ దొరికినా దొరకకపోయినా అంబేద్కర్ కాలేజ్లో కాకా గారిని పోయి అడిగితే కాకా గారు సీట్ ఇస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతారని చెప్పి ఆ నమ్మకంతో ఈ కాలేజు 50 సంవత్సరాలు గడిచిందంటే చిన్న విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి కాకా గారిని గుర్తు చేసుకుంటూ, ఇండిపెండెన్స్ వచ్చి 70-75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకి దక్కే హక్కులు కానివ్వండి, వారు పడే కష్టాలు కానివ్వండి, వాటి కోసము అంబేద్కర్ గారు ఏదైతే అప్పుడు కష్టపడి పోరాడి మరి కాన్స్టిట్యూషన్ల రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లేదా బడుగు బలహీన వర్గాల కోసము ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి,
ఇవాళ మనము ఇండియా ఫైనాన్స్ సిచ్యువేషన్ మంచిగా ఉన్నదంటే కూడా ఆర్బీఐ స్థాపించింది కూడా అప్పుడు బాబా అంబేద్కర్ గారు అని చెప్పి కాక గారు మాకు చిన్నప్పటికెళ్ళి చెప్తుండేవారు. నేను పార్లమెంట్ పోతే కూడా అందరూ అడుగుతారు, నువ్వు ఏంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే ఫస్ట్ కాకా వెంకటస్వామి గారి గ్రాండ్ సన్ అనగానే వారి కంట్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది. అరే కాకా మనవాడు ఇప్పుడు పార్లమెంట్ వచ్చినాడంటే నేను ఎంత అదృష్టం చేసుకుంటే నాకు ఈ ఆపర్చునిటీ దక్కిందని చెప్పి అనిపిస్తుంటుంది. ఆయన ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ టు కమ్ అప్ ఇన్ ది లైఫ్ అనే యొక్క సిద్ధాంతంతో వారు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది 1973లో. గడ్డం శివారి గడ్డం అంబ్రే అంటే గడ్డం తాత గుడిసెల గుడిసెలు కాదు బిడ్డ గడ్డమే అంటే నాకు అప్పటి వరకు గడ్డమని తెలియదు. అప్పుడున్న హైదరాబాద్ స్టేట్లో అదేవిధంగా తెలంగాణ కంపేర్డ్ ఆంధ్రప్రదేశ్లో మోర్ దాన్ 1.5 lakh బీద ప్రజలకు ఉండటానికి నివాసం కలిగించే విధంగా ఇంటి స్థలాలు ఇప్పియడము, గుడిసెలు వేయించడము చేసి ఘనత మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో బీద వాళ్ళ గురించి ఆలోచించి, బీద వాళ్ళ గురించి ఎడ్యుకేషన్, ప్రజల గురించి, బీద వాళ్ళ గురించి, తర్వాత ఏవైతే సేవలు చేశారో దాని విషయం లోపల వారి యొక్క కంట్రిబ్యూషన్ ఏదైతే సెల్ఫ్లెస్గా ప్రజల గురించి, తర్వాత ప్రైవేట్ సెక్టర్లో ఉండే ఇండస్ట్రీలలో కూడా ప్రొడక్ట్ ఫండ్ కూడా వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఈనాడు 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం, అందులో మీరు పాల్గొనడానికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. కాకా వెంకటస్వామి గారు ఎంతో పై చదువులు అనుకున్నా కూడా ఆ రోజు చదువుకోలేని పరిస్థితులు, కానీ ఆ ప్యాషన్ మటుకు వదులుకోలేదు. అదే ప్యాషన్ తోటి కష్టపడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అతి పిన్న వయసులో జాయిన్ అయ్యి, ఆ రోజు గాంధీ గారు వారి స్కూల్కి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చాలా ప్రభావితమయ్యి తను కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. అక్కడి నుంచి హీ వెంట్ ఆన్ టు బికమ్ క్యాబినెట్ మినిస్టర్స్ మెనీ టైమ్స్. ఇందిరాగాంధీ గారికి అతి సన్నిహితంగా చాలా కాలం పనిచేసి అతి క్లోజ్ ఎయిడ్గా స్వామీజీ అని ముద్దుగా పిలిచేవారని చాలా చెప్పుకుంటూ వచ్చేవారు. సో ఆ కథలు వింటుంటేనే ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించేది. తోడ్పడక ఆయనకు సహకరించినందుకు అది గుర్తుపెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ 73-74లో స్థాపించడం జరిగింది. తనలాంటి స్టూడెంట్స్ ఎంతో మంది చదువుకోవాలన్న తపన ఉండి ఆర్థికంగా స్తోమత లేని వారి కోసమే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ రోజు స్థాపించబడిందని గర్వంగా చెప్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డొనేషన్ ఫ్రీ క్యాంపస్ ఇది. ఎవరొచ్చి తలుపు తట్టినా అడ్మిషన్ రెడీగా ఇక్కడ అందుతుందనే పేరు తెచ్చుకున్నారు కాకా వెంకటస్వామి గారు. అతి తక్కువ ఫీ స్ట్రక్చర్ తోటి ఈనాటికి కూడా కంప్లీట్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. మా ఇన్స్టిట్యూషన్లో 5000 స్టూడెంట్స్ పైగానే ఉన్నారు ఇప్పటి వరకు, కానీ ఈనాటి వరకు ర్యాగింగ్ అనేది ఎక్కడా ఉండదు. అట్లాగే స్టూడెంట్స్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మేము వీ హ్యావ్ కమ్ అప్ విత్ అ స్కీమ్, అమేజింగ్ స్కీమ్. స్టూడెంట్స్ హూఎవర్ ఇస్ గివింగ్ అస్ 80% అండ్ అబవ్ మార్క్స్, కంప్లీట్ వారి ఫీ స్పాన్సర్ చేయబడుతుంది, కంప్లీట్ ఫీ ఈజ్ వేవ్డ్. సో ఈ స్కీమ్లో చాలామంది ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని చాలా గర్వంగా చెప్తున్నాను. మా స్కూల్ నుంచి స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. అలాగే లాస్ట్ ఇయర్ మాకు డిగ్రీ నుంచి NAC అక్రిడిషన్ వచ్చింది. దట్ ఈస్ చాలా క్లిష్టమైనది. ఇట్స్ అన్ అక్రిడిషన్ ఆఫ్ ఆల్ ద క్వాలిటీ సర్వీసెస్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ ద క్యాంపస్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ very soon we are marching towards making this Kaka's dream of making this autonomous institution.